ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. జనవరి 20వ తేదీన సింహరాశి వారికి 4 గ్రహాలు 6వ స్థానంలో ఉండడం వలన వీరికి మరింత అదృష్టం రాబోతుంది. విపరీతమైన అదృష్టం. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తున్నాయి. ఆర్థికంగా, వ్యాపారంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ విధంగా అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే ఈ గ్రహాల వల్ల రాజయోగం పట్టబోతుంది. కాబట్టి సింహరాశి వారు చాలా అదృష్టవంతులు అవుతున్నారు. అదేవిధంగా వీరి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము. జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్నవారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, అలాగే శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నమ్మకంతో కాల్ చేయండి. తప్పకుండా పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది. సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటికి పరిష్కారం ఈ రోజున ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడంతో ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. ఎవరితోనైనా వివాదాలు వచ్చినట్లయితే వాటికి కూడా ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. మీ తల్లిదండ్రులతో, మీ భాగస్వామితో లేదా మీ స్నేహితులతో ఎవరితోనైనా చిన్న చిన్న వివాదాలు రావడం తప్పకుండా వస్తుంది. కానీ వాటికి పరిష్కారం మాత్రం ఈరోజు దొరుకుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణాలలో మంచి అవకాశం వస్తుంది. లేదా ముఖ్యమైన పనులలో ప్రయాణాలు చేసేటప్పుడు మంచి ఆలోచనలతో ఏదైనా నిర్ణయించుకుంటారు. దానివలన మీకు త్వరలోనే శుభవార్త వస్తుంది. మీకు కుజుడు, శుక్రుడు, గురుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో స్నేహితుల పరిచయం ఎక్కువగా పెరుగుతుంది. దానివలన ఆనందం ఇస్తుంది. అలాగే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అవి ఎలాగంటే మీరు చేసే పని లేదా వృత్తి లేదా మీలో ఉన్న ఏదైనా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా తెలియకుండానే వారు సలహాలు ఇస్తారు. అలాగే మీకు మంచి ఐడియాతో ముందుకు వెళ్తారు. అయితే ఎవరితోనైనా ఏదైనా వివాదాలు పెట్టుకున్నట్లయితే లేదా వారిపై కోపం చూపించినట్లయితే ఖచ్చితంగా అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏది చేసినా అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి కోపాలు అనేవి పక్కన పెట్టి శాంతంగా ఏదైనా ఆలోచించండి. దానివలన ఆర్థికంగా ఏ విధంగా లాభాలు వస్తాయి, ఎలా నిర్ణయించుకుంటారో ఈ రోజు నుండి తెలుసుకుంటారు. వివాదాలకు వెళ్ళినట్లయితే అది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి మీకు ఎంత కోపం వచ్చినా ఓపికతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ధనలాభం విపరీతంగా వస్తుంది. అదేవిధంగా ధన నష్టం కూడా కనిపిస్తుంది. అది ఎలాగంటే మీకు ధనం వస్తుందని అనవసరైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అలాగే స్నేహితులతో జల్సా చేయాలని ఆలోచిస్తారు. ధనలాభం ఖచ్చితంగా వస్తుంది. కానీ ధన నష్టం జరగకుండా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అనవసర వస్తువులకు దూరంగా ఉండండి. ఏదైనా వ్యవహారాలలో లేదా అగ్రిమెంట్లు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎలాంటి అగ్రిమెంట్ పెట్టుకున్నా అది మీకు అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏదైనా మీరు చదివి అగ్రిమెంట్ పెట్టండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. వ్యాపారం చేసేవారు ఈరోజు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ప్రారంభించవచ్చు. లేదా వ్యాపారం కొనసాగించేవారు పెద్ద పెట్టుబడుల కోసం ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు పెట్టవచ్చు. ఎలాంటి నష్టాలు ఉండవు. అంటే ఏది మంచిది, ఏది చెడుది అనేది అన్ని విధాలుగా ఆలోచించి ముందడుగు వేస్తారు. సింహరాశి వ్యక్తులకు వారి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. అలాగే వారి తెలివితేటలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే
బుధగ్రహం వీరికి 6వ స్థానంలో ఉండడం వలన అనుకూలమైన అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉన్నాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 6వ స్థానంలో బుధుడు సంచరించడం వలన మీకు మంచి తెలివితేటలతో ముందుకు వెళ్తారు. కాబట్టి చెడు ఆలోచనలన్నవి అస్సలు రావు. కొంతమంది వ్యక్తులు తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటున్నారు. కానీ మీరు ఎవ్వరి చేతిలో మోసపోరు. ఎందుకంటే ఈరోజు మీరు ఏది సరి అయినది ఏది కాదు అనేవి పూర్తిగా ఆలోచిస్తారు. ఎవరి పొగడతలకు మీరు ఈరోజు పడకండి. ముఖ్యంగా స్త్రీలకి అనవసర వేధింపులు వస్తాయి, బ్లాక్మెయిల్స్ వస్తాయి. కాబట్టి స్త్రీలు, సింహరాశి వ్యక్తులలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కొత్త పరిచయాలు పెంచుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని అనవసరంగా పొగడతలో పాడేసి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అలాగే బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి సింహరాశి వ్యక్తులు, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు సింహంలా గర్జించాలి. మీరు చాలా సంపాదిస్తారు. అలాగే వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని మీ చుట్టూ శత్రువులు చేరుతారు. మిమ్మల్ని మళ్ళీ కించపరచాలని చూస్తున్నారు. కానీ వారిని ఎవ్వరిని మీరు పూర్తిగా నమ్మరు. ఎందుకంటే మీరు తెలివితేటలతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. మంచి స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీ చుట్టూ మీ స్నేహితులే మీ శత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనేది ఆలోచించి వారితో సరియైన మాటలతో ఉండండి. ఈ విధంగా సింహరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో సింహరాశి వ్యక్తులని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని, మీ డబ్బుని చూసి వారు మిమ్మల్ని మోసం చేయడానికి వస్తారు. అలాగే తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసి మరో జీవితానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. కాబట్టి ప్రేమలో ఉన్నవారు ఎవరు ఎలాంటి వారు, కొత్తగా ప్రేమించేవారు ఆ వ్యక్తులు ఎలాంటి వారు అనేవి పూర్తిగా తెలుసుకోండి. అలాగే సింహరాశి వ్యక్తులకు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయి. కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు. ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పోయింది అనుకునే వ్యక్తులు ఈ రోజున మీరు శ్రీ ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణలు చేసి మీకు తెలిసిన ఒక స్తోత్రం పఠించండి. దాని వలన మీకు అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో మోసపోకుండా ఉంటారు. అలాగే ఈ స్తోత్రం 21 ప్రదక్షిణలు 5 రోజులు చేయండి. దాని వలన మీకు త్వరగానే శుభవార్త అనేది కూడా వస్తుంది. ఎలాంటి మోసాలు ఉండవు. మా వీడియో నచ్చినట్లయితే పూర్తిగా విని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని వలన మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి.